వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. మరి ఇప్పుడు బీరకాయ కొబ్బరి సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో రాజుగారిని అడిగి తెలుసుకుందామా? రాజుగారు చూపిస్తారా? తప్పకుండా అండి. బీరకాయ కొబ్బరి సలాడ్ నార్మల్ గా చేసుకుంటూ ఉంటారండి ఈ సలాడ్, లేకపోతే మీరు మాకు చూపిస్తున్నారా ఫస్ట్ టైం? నేను చేసి చూపిస్తున్నానండి. మీరే చేసి ఇక్కడ ఏంటంటే మనం లేత బీరకాయ తీసుకోవాలి. ఓకే, లేత బీరకాయ పై తొక్క నీట్ గా తీసేసి ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఓకే, దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే, రుచికి సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి. నార్మల్ గా ఈ బీరకాయ కూడా అలా కట్ చేసేటప్పుడు పీసెస్ అలా ఉత్తి తింటూ ఉంటారు కూడా. అవునండి. సో నార్మల్ గా అలా కూడా తినొచ్చు. సో ఇంకా ఈ ఫ్లేవర్స్ యాడ్ అయ్యాయంటే ఇంకా బాగుంటుంది. చాలా బాగుంటుంది. టేస్ట్. ఓకే, కొద్దిగా నిమ్మరసం. సో ఇవన్నీ బాగా కలిపేసి కాసేపు అలా పక్కన ఉంచేసేయాలి. అవునా? మరి ఆలో మేము ఒక చిట్కా చూస్తాం. ఓకే ఓకే, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. ఐరన్ డెఫిషియన్సీతో బాధపడేవారు కిస్మిస్ అలాగే ఖర్జూరాల్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటే ఐరన్ డెఫిషియన్సీ క్రమంగా తగ్గిపోతుంది. చిట్కా చూసారు కదా, సరిపోతుందండి? సరిపోతుందండి. ఓకే, దీంట్లో పచ్చి కొబ్బరి తురుము, అలాగే కొద్దిగా కొత్తిమీర. ఫస్ట్ పేరు వినగానే ఏదో అనుకున్నాను, కానీ ఇలా వేస్తే హ్యాపీగా తీసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సో ఇది కూడా వాటర్ వెజిటేబులే కదా. ఎస్, బీరకాయ కూడా చాలా మంచిది, తీసుకుంటూ ఉండాలి, తింటూ ఉండాలి. ఒకరు కానీ చేరు కానీ ఏమీ ఉండదు. ఓకే ఓకే, మనం సర్వ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా సర్వ్ చేసేసుకోవచ్చా? సో కార్వింగ్ చేసుకున్నాక మనం యా. సర్వ్ చేసేసుకోవచ్చు. సో బ్రెడ్ తో డ్రాగన్ హెడ్ చేస్తున్నాం. ఓకే, బ్రెడ్ తో డ్రాగన్ హెడ్ ఆ షేప్ లో మనం కట్ చేసుకోవాలండి. ఓకే, సో ఇక్కడ నుంచి హెడ్ అండి. ఓకే, ఇలా నోరు తెరుచుకొని లోపల ఫ్లేమ్ కూడా వస్తున్నట్టు చూపిస్తాం. ఓకే, ఓకే. సో టమాటో తీసుకున్నాం. ఓకే, సో ఇలా నోట్లోంచి బయటకు వస్తున్నట్టుగా. ఓకే, సో అలాగే చిన్న క్యారెట్ స్లైస్ తీసుకున్నాం. అలాగే క్యాప్సికంలో ఇక్కడ కింద కొంచెం జిగ్జాగ్, ఇలా జిగ్జాగ్ రావాలి. ఓకే, ఓకే, ఇలా వస్తుంది. సో ఇది ఇక్కడ కింద వస్తుంది. సో ఇంకోటి ఇలా రౌండ్గా కూడా ఒకటి రావాలి, అది నేను ముందుగానే కట్ చేసి పెట్టాను. ఓకే, సో దాని షేప్ చూసుకుని మనం సో ఐస్ పెట్టడానికి మిరియాలు, ఓకే, అలాగే నోస్లో పెట్టడానికి కూడా మిరియం గింజనే పెడుతుంది. ఓకే, అలాగే ఇది కూడా ఓకే అండి. ఓకే, డ్రాగన్ రెడీ. ఎస్, సలాడ్ ఇస్తారా? ఇంకొకటి అడుగుతాను. చెప్పండి. నార్మల్ గా మీరు ఇప్పుడు బీరకాయ కొబ్బరి సలాడ్ చేశారు కదండి, అవునండి. ఉత్త బీరకాయ అనగానే కొంచెం ఆలోచిస్తారు ఎవరైనా, నో డౌట్ ఆలోచిస్తారా? అలా ఉత్త బీరకాయ కాకుండా వేరే వెజిటబుల్స్ దీనికి ఏం సూట్ అవుతాయి దాంతో కలిపి తినడానికి? మామూలుగా మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తాం కదా, క్యారెట్ వేసుకోవచ్చు. క్యారెట్, కీరా, టొమాటో, ఆనియన్. సో ఇలాంటి వాటి కాంబినేషన్ లో మనం బీరకాయ ముక్కలు కూడా వేసుకొని సో ఇది కూడా హ్యాపీగా లోపలికి వెళ్ళిపోతుంది. ఎస్, సో అలా కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇలా తినాలనుకుంటే ఇలా తినేయొచ్చు, లేదా ఇది మనం తినాలి కంపల్సరీ, దీంతో పాటు మిగతా వేసుకొని దాంతో పాటు తినేయొచ్చు. అప్పుడు అంతగా తెలియదు. ఎస్, ఓకే, సో రెడీ అండి. చక్కటి కార్వింగ్ తో పాటు బీరకాయ కొబ్బరి సలాడ్ రెడీగా నా చేతిలో ఉందండి. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీన్ని తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. బీరకాయ కొబ్బరి సలాడ్ తయారు చేయు విధానం: ఒక బౌల్లో బీరకాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, నిమ్మరసం వేసి బాగా కలపాలి. తర్వాత పచ్చి కొబ్బరి తురుము, తరిగిన కొత్తిమీర వేసి కలిపి సర్వ్ చేసుకుంటే బీరకాయ కొబ్బరి సలాడ్ రెడీ. బీరకాయ కొబ్బరి సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి.
మీరు ఎన్ని ఫ్లేవర్స్ ఎంత చక్కగా చేసినా మళ్ళీ ఆలోచించాల్సి వస్తుంది టేస్ట్ చేయడానికి. టేస్ట్ ఎలా ఉంటుందని కొంచెం భయపడ్డాను కానీ నో డౌట్ అండి, హ్యాపీగా తినేయచ్చు. నేను ఇందాక మామూలు వెజిటబుల్స్ లానే ఉంటుంది. మామూలు వెజిటేబుల్స్ అనే ఉంది, ఇంకా టేస్టీగా ఉంది వాటి కన్నా. చాలా సాఫ్ట్ గా మీరు ఇంకా లేత బీరకాయ తీసుకున్నారు కదా, అవునండి. దానివల్ల మీరు నిమ్మరసం, పెప్పర్, కొబ్బరి, పచ్చి కొబ్బరి ఒకటి వేసారు కమ్మగా, జీలకర్ర పొడి కూడా జీలకర్ర పొడి ఒకటి, దానివల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంది. ఓకే అండి. అండ్ ఇంకోటి ఇందాక నేను మిమ్మల్ని అన్నాను కదా, ఈ బీరకాయ ఉత్త తినాలంటే కొంచెం ఆలోచిస్తారండి ఇంకేమైనా వేరే వేరే వెజిటేబుల్స్ వేసుకోవచ్చా అని చెప్పేసి. అస్సలు అవసరం లేదండి, ఏమన్నా గట్టిగా ఎలానో ఉంటాయి. ఇది చాలా సాఫ్ట్ గా, చాలా స్మూత్ గా, చాలా టేస్టీగా ఉంది. సో బీరకాయ అలా వండుకునే కన్నా ఇలా తింటేనే ఇంకా బాగుంటుంది అన్నంత టేస్టీగా ఉంది ఇది. ఓకే అండి, చాలా బాగుంది. బీరకాయ కొబ్బరి సలాడ్ చాలా బాగుందండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. వేడి వల్ల చిన్నపిల్లలకి ముక్కులో నుండి రక్తం కారుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే ఎండు ఖర్జూరాల్ని ఒక గ్లాస్ నీళ్ళల్లో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని పిల్లలకి పట్టిస్తే ఒంట్లోని వేడి తగ్గి ముక్కు నుండి రక్తం కారడం తగ్గిపోతుంది. ఇప్పుడు ఊరించే వంట. ఊరించే వంటలో ఎవరెవరు ఎలాంటి వంటలతో పోటీ పడుతున్నారో చూసే ముందు MTR మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.